అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హెచ్పి సిస్టర్స్. ఈరోజు మదురైలో 5 మస్ట్ విజిట్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. మొదటగా చూస్తున్నది తిరుమలై నాయకర్ ప్లేస్. ఇక్కడ మీరు చూస్తున్నది టికెట్ కౌంటర్. ఇక్కడ టికెట్స్ వచ్చేసి పెద్దవాళ్ళకైతే 10 రూపీస్, పిల్లలకైతే 5 రూపీస్ టికెట్ తీసుకోవాల్సి వస్తుంది. టికెట్ తీసుకొని లోపలికి ఎంట్రీ కావాల్సి వస్తుంది. ఈ ప్యాలెస్ విజిట్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు ఉంటుందండి. అన్ని రోజులలో ఉంటుంది ఇది సేమ్. ఎస్పెషల్లీ సాయంత్రం వచ్చేసి లైట్ అండ్ సౌండ్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందండి ఇక్కడ ఇది. ఈ షో వచ్చేసి ఇంగ్లీష్ అండ్ తమిళ్ లాంగ్వేజ్లలో ఉంటుందండి. ఈ ప్యాలెస్ మదురై మీనాక్షి టెంపుల్ నుంచి దగ్గరగా ఉంటుందండి. జస్ట్ 1.5 నుంచి 2 kilometers డిస్టెన్స్లోనే మనకు దగ్గరలో ఉంటుందండి. ఈ ప్యాలెస్ గురించి చెప్పాలంటే ఈ ప్యాలెస్ పేరు వచ్చేసి తిరుమలై నాయకర్ ప్యాలెస్. ఈ నాయకర్ ప్యాలెస్ను 1636లో రాజు తిరుమలై నాయక్ నిర్మించారు. అందుకే అతని పేరు మీదుగా ఈ ప్యాలెస్ని తిరుమలై నాయక్ ప్యాలెస్ అని పిలుస్తారు. ద్రావిడ మరియు ఇస్లామిక్ శైలుల మేళవింపు గల అద్భుత నిర్మాణం ఇది. ద్రావిడ మరియు ఇస్లామిక్ అంటే ఏమిటంటే, ద్రావిడ అంటే దేవాలయాల పెద్ద పెద్ద స్తంభాలు ఉంటాయి కదా, అలానే ఇస్లామిక్ అంటే గోపురంలా కాకుండా డోమిస్ లాగా మరియు ఆర్చిస్ లాగా చూడడానికి సింపుల్గా ఉంటాయి, కానీ గ్రాండ్ డిజైన్గా కనిపిస్తుంది మనకు. అందుకే దీనిని ద్రావిడ మరియు ఇస్లామిక్ శైలుల మేళవింపు గల అద్భుత నిర్మాణం అంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే మన హిందూ దేవాలయాల గోపురంలాగా, ముస్లింలో ఉండే మసీద్ లాగా రెండు మిక్స్ అయి ఉండడం వల్ల దీనికి ద్రావిడ ఇస్లామిక్ అనే పేరు వచ్చిందండి. అలానే పిలుస్తారు. ఇక్కడ భారీ స్తంభాలు ఉంటాయి. ఈ స్తంభాలు వచ్చేసి సుమారుగా 20 meters ఎత్తులో ఉంటాయండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి డిజైన్ ఎలా ఉందో. ఈ స్తంభాలు వచ్చేసి 20 meters ఎత్తులో ఉంటాయి. ఇది చాలా పురాతన కాలమైందండి. ఒక్కొక్క డిజైన్లో చాలా చూడ్డానికి అందంగా ఉంటుందండి. ఈ మదురైలో చూడాల్సిన లోకల్ ట్రిప్లో ఇదొకటండి. ఒక్కొక్క డిజైన్లో ఒక్కొక్క శిల్పకళ వచ్చేసి ఉంటుంది దీంట్లోకి. ఇట్లా చూస్తున్నారు కదండి. ఇలా ఉంటుంది. ఇక్కడ ఈవినింగ్ అయితే లైట్ అండ్ సౌండ్ షో గిట్లా ఉంటాయండి, కానీ మేము డే టైంలో వెళ్ళాము. అవల్ల ఈవినింగ్ టైంలో ఉంటాయండి. టైమింగ్స్ వచ్చేసి వెదర్కి కన్వర్ట్గా సెట్ చేస్తారండి. ఇప్పుడు మీరు చూస్తున్నది పురాతన కాలంలో ఉంచిన 2 years బ్యాక్ పెట్టిన పాట్స్ అండి. అవి ఆ కాలంలో యూజ్ చేసిన పాట్స్ అండి ఇవి. సారీ అండి, ఇవి 2000 year బ్యాక్ పెట్టిన పాట్స్ అండి. 2000 year బ్యాక్ ఇక్కడ మీకు కనిపిస్తుందండి. 2000 year బ్యాక్ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు కనిపిస్తుందండి.
చూస్తున్నారు కదండి, గుర్రం మీద ఎక్కి రైడ్ చేస్తున్నట్టు ఎలా యాక్షన్ ఇస్తున్నారో అలా ఇద్దరు ఎక్కి ఒక రైడ్ లాగా ట్రై చేస్తున్నారు. చూస్తున్నారు కదండి తిరుమలై నాయక్ ప్యాలెస్ ఎలా ఉందో, చాలా బాగుంది. చూస్తున్నారు కదండి ఈ తిరుమలై నాయక్ ప్యాలెస్ ఎలా ఉందో. ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్లో డిఫరెంట్ స్టైల్స్లో ఉందండి. ఇది స్తంభాలు చూడండి, 20 మీటర్ల ఎత్తులో ఉన్నాయండి స్తంభాలు వచ్చేసి. నెక్స్ట్ వీడియో వచ్చేసి మీనాక్షి వాటర్ ట్యాంక్ టెంపుల్ అండి. ఈ వాటర్ ట్యాంక్ మదురైలో ఉన్న పెద్ద వాటర్ ట్యాంక్ ఇది అండి. ఈ నీటి ట్యాంక్నే తెప్పకులం అని కూడా అంటారండి ఇక్కడ. ఈ వాటర్ ట్యాంకు 17వ శతాబ్దంలో తిరుమలై నాయక్ కాలంలో నిర్మించబడిందండి. ఈ ట్యాంక్ మధ్యలో ఒక చిన్న మండపం ఉంటుందండి. ఇది మధ్యలో రోడ్డు ఉంటుందండి, అటుపక్క ఇటుపక్క ఈ వాటర్ ట్యాంక్ అనేది ఉంటుంది. ఈ మదురైలోనే పెద్ద నీటి ట్యాంక్ అండి ఇది. ఇక్కడ ప్రతి సంవత్సరం తెప్పోత్సవం జరుపుతాయండి, ఘనంగా జరుపుతారు. ఈ తెప్పోత్సవం అంటే ఫ్లోటింగ్ ఫెస్టివల్ అండి. ఈ ఫ్లోటింగ్ ఫెస్టివల్ సుమారుగా 300 సంవత్సరాలు పైగా కొనసాగుతుందండి. ప్రతి సంవత్సరం జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో ఈ ఫ్లోటింగ్ ఫెస్టివల్ జరుగుతుందండి. ఇక్కడ మీరు చూస్తున్నది ఇట్లా చీరలు నేసేదండి. చీరలు గిట్లా ఇక్కడ నేస్తారండి. తక్కువ కాస్ట్లో దొరుకుతాయండి ఇవి. ఇలా చీర దారాలని కలర్లో డిప్ చేసి ఇలా ఎండలో ఆరబెడతారండి. అక్కడి నుంచి ఇక్కడి వరకు ఉన్నాయండి ఇవి. ఇలా ఎండలో ఆరబెట్టిండ్రండి. వీటిలో మొత్తం 7 చీరలు తయారవుతాయని చెప్పిండ్రండి వాళ్ళు. ఈ మదురై ట్రిప్లో చూడాల్సిన ప్లేస్ అండి ఇది వాటర్ ట్యాంక్. ఇది రోడ్డు మధ్యలోనే ఉంటుందండి. నెక్స్ట్ ట్రిప్ వచ్చేసి గాంధీ మ్యూజియం అండి. ఈ గాంధీ మ్యూజియం అనేది ఈ తమిళనాడులో మదురైలో లోకల్ ట్రిప్లో చూడాల్సిన మరొక ప్లేస్ అండి గాంధీ మ్యూజియం. ఈ గాంధీ మ్యూజియం అనేది ఇక్కడ గాంధీ మ్యూజియం రిప్లికా. మహాత్మా గాంధీకి సంబంధించిన సమాధి, వారు ఉపయోగించిన వస్తువులు, ఫోటోలు, పత్రాలు ఇక్కడ ఉన్నాయండి. ఇక్కడ రిప్లికా లాగా తయారు చేసి పెట్టారండి. ఈ మ్యూజియం మహాత్మా గాంధీ గారి జీవితానికి సంబంధించిన జ్ఞాపకాల కోసం ఏర్పాటు చేసిందండి. ఇక్కడ మీరు చూస్తున్నది మహాత్మా గాంధీ సమాధి అండి. ఇది సమాధి అండి, మహాత్మా గాంధీ గారి సమాధి. ఈ మ్యూజియం 1959లో ఓపెన్ చేశారండి. గాంధీ గారు ఉపయోగించిన వస్తువులు, ఫోటోలు, చరిత్ర పత్రాలు ఇక్కడ ఉన్నాయండి. ఈ మ్యూజియం ఎంట్రీ వచ్చేసి ఫ్రీ అండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఓపెన్ చేసి ఉంటుందండి. మహాత్మా గారు ఉన్న ఇల్లు అండి ఇది. వారు ఉపయోగించిన బెడ్, కిచెన్, వాష్రూమ్స్, ఇది ఒక రిప్లికా లాగా తయారు చేసి ఉంచారండి ఇది.
ఈ రిప్లికా 1959లో ఓపెన్ చేశారండి. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి విష్ణు టెంపుల్ అండి. ఇది మీరు చూస్తున్నది విష్ణు టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అండి. విష్ణు టెంపుల్కి ఎంట్రన్స్ 2 ఉంటాయండి. ఇది బయటి ఎంట్రన్స్ అండి. గుడి లోపలికి ఎంట్రీ కావడానికి ఇంకొక ఎంట్రన్స్ ఉందండి. ఇది కొండపైన ఉంటుందండి విష్ణు టెంపుల్. ఈ విష్ణు టెంపుల్ మహావిష్ణుకు అంకితం చేయబడిందండి. చూడ్డానికి చాలా బాగుంటుందండి ఇది. ఈ టెంపుల్ వచ్చేసి విశాలంగా ఉంటుందండి. ఇది కొండపైన ఉంటుందండి. ఇలా కొండపైన చెట్లు గుంపులు గుంపులుగా మధ్యలో గుడి ఉన్నట్టుగా కనిపిస్తుందండి మనకు. ఈ వ్యూ వచ్చేసి చాలా ఎత్తులో ఉంటుందండి. చూస్తున్నారు కదండి ఎంత విశాలంగా ఉందో. ఈ ఆలయం శ్రీ మహావిష్ణుకు అంకితం చేయబడిందండి. ఈ విష్ణు టెంపుల్ని మదురైలో అల్జగహర్ టెంపుల్ అని కూడా అంటారండి. అల్జగహర్ టెంపుల్ అని అంటారండి విష్ణు టెంపుల్ని. ఇది సెకండ్ ఎంట్రీ అండి, మెయిన్ టెంపుల్లోకి ఎంట్రీ ఇది. ఈ మెయిన్ ఎంట్రీ లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ కౌంటర్లో చెప్పులు వెయిట్ చేసి వెళ్ళాలండి. ఇక్కడ చెప్పులు కౌంటర్ అండి ఇది. ఇక్కడ మన చెప్పులు పెట్టేసి లోపల ఎంట్రన్స్కి అలో చేస్తారండి. చూడండి ఎంత పెద్ద గోపురమో ఇది. ఈ మదురై లోకల్ ట్రిప్లో చూడాల్సిన ప్లేస్ ఒకటండి ఇది విష్ణు టెంపుల్. చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది గుడి అనేది. చాలా విశాలంగా కూడా ఉంటుందండి. ఎవరైనా పెద్దవాళ్ళు హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళు కొద్దిగా నడచలేరు అని అంటే ఇలా గాడిలో తీసుకొని వెళ్తారండి. ఇలా ఆటోలు ఉంటాయండి, బ్యాటరీ ఆటోస్, దాంట్లో వెళ్ళొచ్చండి. తీసుకొని వెళ్తారు మనల్ని. ఈ ఆలయం వచ్చేసి శ్రీ మహావిష్ణుకు అంకితం చేయబడిందండి. కూడల్ అలగర్ అని విష్ణువును ఇక్కడ పిలుస్తారండి. ఈ మదురైలో ఈ విష్ణు టెంపుల్ని ఈ విష్ణువుని కూడల్ అలగర్ అని విష్ణువుని పిలుస్తారండి ఇక్కడ. ఇది ప్రాచీన ఆలయం అండి, చాలా ప్రాచీన ఆలయం అండి ఇది. సుమారు 2000 సంవత్సరాల చరిత్ర ఉందని చెబుతున్నారండి ఇక్కడ. ఇక్కడ మనకు శ్రీ మహావిష్ణువు కూర్చున్న రూపంలో దర్శనమిస్తారండి. ఈ విష్ణు ఆలయంలో మహావిష్ణువు కూర్చున్న రూపంలో దర్శనం మనకు కనిపిస్తుందండి. ఆలయం గోపురం మరియు శిల్పకళ చాలా అందంగా ఉంటాయండి. చాలా అందంగా ఉంటుందండి ఇక్కడ. ఈ విష్ణు టెంపుల్లో వైకుంఠ ఏకాదశి మరియు బ్రహ్మోత్సవం ఇలాంటి పండుగలు ఇక్కడ చాలా ఘనంగా జరుగుతాయండి.
ఉదయం మరియు సాయంత్రం ప్రత్యేక పూజలు అర్చనలు జరుగుతాయండి. ఇక్కడ ఈ మదురైలో భక్తి, చరిత్ర, శిల్పకళ కలిసిన పవిత్ర స్థలం ఇదండి, విష్ణు టెంపుల్. ఈ ఆలయం ప్రాచీన పాండ్య రాజుల కాలంలో నిర్మించబడినట్లుగా భావిస్తారండి. లోపలైతే ఎంట్రీ లేదండి, ఫొటోస్ వీడియోస్ బయట అండి. ఇది ఇలా దీపాలతో రెడీ చేసి విష్ణు టెంపుల్ వచ్చేసి మొత్తం ఇలా దీపాలు వెలిగించి ఉంచారు. మెయిన్ ఇక్కడ ప్లాన్ చేసిన విధంగా చాలా బాగుందండి. అలాగే ఇక్కడ ఏనుగు చూడండి, ఏనుగుకు మనము డబ్బులు ఇచ్చేస్తే అది ఆశీర్వాదం ఇస్తుందండి. ఇలా చూడండి. ఇక్కడైతే వీడియో అయితే అలౌ చేయలేదండి, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ. నేను చిన్న క్లిప్లో తొందరగా తీసేసానండి. ఈ విష్ణు టెంపుల్ వచ్చేసి బయట సరౌండింగ్ మొత్తం ఇలా ఉంటుందండి. ఈ గుడి బయటికి వచ్చేస్తే ఒక చిన్న కోనేరు ఇట్లా ఉంటుందండి. ఇక్కడ ఈ గుడి అనేది ఎంతో పెద్దగా ఉంటుందండి, చాలా విశాలంగా కూడా ఉంది. ఈ గుడి బయట చిన్న కోనేరు ఉంటుంది. ఇక్కడ చిన్న చిన్న స్టాల్స్ ఇట్లా ఉన్నాయండి. ఆ స్టాల్స్లో చిన్న చిన్న వస్తువులు ఇట్లా దొరుకుతున్నాయండి, తినే ఐటమ్స్, స్నాక్స్, బొమ్మలు. ఇలా గుడి చూడండి ఎంతో పెద్దగా, రకరకాల ఈ గోపురం అనేది శిల్పాలతో చాలా అందంగా ఉందండి. గుడి యొక్క చరిత్ర అనేది ఆ గోపురంలో మనకు కనిపిస్తుందండి. ఇవే అండి చిన్న చిన్న స్టాల్స్ ఇక్కడ మనకు కనిపిస్తాయండి. గుడి బయట అండి ఇది. ఈ గుడి బయట ఇక్కడ దీపాలు ఇట్లా అక్కడ వెలిగిస్తారండి. అలాగే ఇక్కడ ఈ చెట్టుకు ఎవరైనా సంతానం కావాలంటే అలా మొక్కుకొని అలా ఉయ్యాలతోటి ముడుపు కడతారండి. చూడండి కోనేరు ఎలా ఉందో, వాటర్ ఉన్నాయండి దాంట్లో. ఇక్కడ చూడండి దీపాలు ఇట్లా వెలిగిస్తున్నారండి గుడి బయట. అక్కడ చిన్న గుడి ఉంది, అక్కడ దీపాలు వెలిగిస్తున్నారండి. ఈ మదురై లోకల్ ట్రిప్లో చూడాల్సిందే ఒకటి విష్ణు టెంపుల్ అండి. చాలా బాగుంటుందండి. అలాగే బయటకు వచ్చినాక ఇక్కడ గోశాల ఉంటుందండి. ఈ గోశాలకు ఇక్కడ మనం ఇలా గడ్డి అయితే పెట్టొచ్చండి. ఈ గడ్డిని మనం పర్చేస్ చేయాలండి. ఒక కట్ట వచ్చేసి 50 రూపీస్ అండి, చాలా తక్కువ పెడతారండి ఇవి. ఇలా 50 రూపీస్ ఇచ్చేసి వాళ్ళు మనకు ఆ గడ్డి ఇచ్చేస్తారండి. ఆ గోవులకు కావాల్సిన మేత తీసుకొని ఆ గోవులకు మనం పెట్టొచ్చండి. చూస్తున్నారు కదండి, ఇవే. ఇలా మేమైతే తీసుకున్నామండి. ఇలా మా పిల్లలు పెడుతున్నారండి.
ఇలా మనల్ని ఈ ఆటోలో ఎక్కించుకొని బయటికి లోపలికి తీసుకెళ్తారండి. పికప్ డ్రాపింగ్ బి చేస్తారు. దీని తర్వాత నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి కార్తిక్ టెంపుల్ అండి. కార్తిక్ టెంపుల్ అంటే మురుగన్ అండి. ఇక్కడ తమిళ వాళ్ళు మురుగన్ అని పిలుస్తారండి. ఈ ఆలయమే కార్తిక్ టెంపుల్ అండి. ఈ కార్తిక్ టెంపుల్ వెళ్ళే దారి అండి ఇది కొంచెం ఎత్తైన ప్రదేశంలో ఉంటుందండి. ఈ లోకల్ ట్రిప్స్ 5 వచ్చేసి మేము ట్రావెల్ బస్లో వెళ్ళామండి. ఈ ట్రావెల్ బస్కి వచ్చేసి మేము 4 మెంబర్స్ అండి. 4 మెంబర్స్కి వచ్చేసి 1000 రూపీస్ అయినామండి. ఇలా ఉంటుందండి కార్తిక్ టెంపుల్కి వెళ్ళే దారి. కొద్దిగా కొండపైన ఉంటుందండి ఇది. ఈ టెంపుల్కి వెళ్ళేవి ఓన్లీ ట్రావెల్ బస్సెసే అండి. ఆటోస్ అయితే వెళ్ళవండి. అంత కొండపైకి ఎక్కాలంటే ఆటోలు పాసిబుల్ కావండి. అందుకే ట్రావెల్ బస్సెస్లోనే వెళ్ళాలండి. ఇలా ఉంటుంది ఈ కార్తిక్ టెంపుల్ వెళ్ళే దారి. మేము ఈ ఆలయం లోపలికి వెళ్ళేసరికి పల్లకి సేవ స్టార్ట్ అయిపోయిందండి. మేమైతే ఈ పల్లకి సేవ స్వయంగా చూసామండి. చాలా బాగుంది. ఈ కార్తిక్ టెంపుల్ ఆలయం వచ్చేసి 6 పవిత్ర మురుగన్ క్షేత్రాలలో మొదటిగా భావిస్తారండి. ఈ ఆలయం కొండలో చెక్కిన గుహ శైలిలో నిర్మించబడింది. ఇక్కడ మురుగన్ స్వామి దేవయానితో వివాహం జరిగినట్లు పురాణం చెబుతుందండి. ఇక్కడ మురుగన్ స్వామికి దేవయానితో వివాహం జరిగినట్లు పురాణం చెబుతుందండి. ఆలయంలో శివుడు, విష్ణువు, వినాయకుడు వంటి దేవతల సన్నిధులు కూడా ఉన్నాయండి. ఈ కార్తిక్ ఆలయంలో స్కందషష్ఠి, వైకాసి, వైశాఖం వంటి పండుగలు చాలా ఘనంగా జరుగుతాయండి. ఈ కార్తిక్ టెంపుల్ వచ్చేసి మదురై నుండి సుమారుగా 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. చూడండి, ఇదే పల్లకి సేవ. మురుగన్ స్వామి ఎంత చక్కగా కనిపిస్తున్నారు. ఆ దీపాల వెలుగులో లైట్ వెలుగులతో మేము ఈ సేవకు చేరుకున్నామంటే మేము వెళ్ళేసరికి సేవ నడుస్తున్నది. చాలా మంది ఉన్నారండి. ఈ మదురై లోకల్ ట్రిప్లో ఇదేనండి కార్తిక్ టెంపుల్ చివరి ప్లేస్. ఇది మదురైలో 5 మస్ట్ విజిట్ లోకల్ ట్రిప్స్ అండి. చరిత్ర, సాంస్కృతిక, ఆధ్యాత్మికత, అందమైన దృశ్యాలు అన్నీ ఒక వీడియోలో చూపించానని అనుకుంటున్నానండి. Thank you for watching. See you in the next video with HP Sisters.